హలో ఆల్, మీరు చూస్తున్నారు మానస సమయం. డిన్నర్ ప్రిపరేషన్‌లోకి భాగంగా నేనైతే చికెన్ ఫ్రై చేశాను. సో, ఇక్కడ చికెన్ ఫ్రై కోసం నేనైతే ఆనియన్స్ అవి వేయించుతున్నానండి. వీటికంటే ముందు ఒక పౌడర్ కోసం నేను స్పైసెస్ వేయించుకున్నాను. వాటిల్లో నేను పెప్పర్ గూడా యాడ్ చేశాను. ధనియాలు, పెప్పరు అండ్ చెక్క, లవంగా అలాగా మన దగ్గర ఏ స్పైసెస్ ఉంటే అవన్నీ వేయించి ఒక పౌడర్ కొట్టుకున్నానండి. ఇక్కడ ఆనియన్స్ తర్వాత టమాటో, గ్రీన్ లీవ్స్, కర్రీ లీవ్స్ అండ్ మింట్ లీవ్స్ కూడా వేసుకొని వేయించుకున్నాను. వీటిల్లో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి రాస్మెల్ పోయేంత వరకు వేయించానండి. తర్వాత చికెన్ యాడ్ చేసి చికెన్‌తో పాటు టర్మరిక్ అండ్ సాల్ట్ వేసి లిడ్ పెట్టానండి కాస్త మగ్గనివ్వాలని. సో, నేనైతే రైస్ అయితే ఉడికిపోయింది. సో, రైస్‌ని వంచేసాను. మన చికెన్ కూడా ఇక్కడ ఉడికిపోయిందండి. సో, ఇక్కడ చికెన్‌లోకి రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం యాడ్ చేసి వాటర్ వేసానండి. అంతే, మన చికెన్ అయితే రెడీ అయిపోయింది. సో, లాస్ట్‌లో మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ వేసి కొరియాండర్ లీవ్స్ వేస్తే మన చికెన్ అయితే రెడీ అయిపోయింది. మా పిల్లలు వెయిట్ చేస్తూ ఉన్నారు. సో, నేను ఇక్కడ సర్వ్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఐరన్ కడాయిలో చేశానండి. సో, ఇక్కడ ఐరన్ కడాయిలో చేయడం వల్ల మనకి ఎక్కువసేపు దాంట్లోనే కర్రీ ఉంచేస్తే ఐరన్ స్మెల్ వస్తుంది. సో, ఇక్కడ నేను తీసి పక్కన పెట్టేస్తున్నాను. అంటే ఒక సర్వింగ్ బౌల్‌లోకి అయితే తీసేసుకున్నాను. నా యమ్మీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చిందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మా పాప కోసం అయితే ప్లేట్‌లో సర్వ్ చేస్తున్నాను. రైస్, రసం అండ్ ఫ్రై. మా పెద్ద పాపకి అండ్ మా చిన్న పాపకైతే రైస్, ఇంకా రైస్ అండ్ రసము. చికెన్ అయితే ఇంకా పెట్టలేదండి. నేను ఫుల్‌గా అయితే పెట్టను. తింటుంది, 1, 2 బైట్స్ అయితే తింటుంది. నైట్ టైం కదండీ, ఎక్కువ ఇవ్వద్దు, కడుపు నొప్పి వస్తుందని భయం నాకు. సో, మా పాపకు తినేటప్పుడు ఒక స్పూన్ ఉండాలి, ఆడుకుంటూ ఉంటుంది. ఇప్పుడే సెల్ఫ్ ఈటింగ్ తినాలంట. సో, థ్యాంక్ యూ అండి.